హలో అండి, నేను డాక్టర్ పూర్ణిమ, వర్కింగ్ యాజ్ ఎ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ ఎట్ 49. సో ఈరోజు మనం ఈ వీడియోలో మన వంటింట్లో దొరికే చిన్న చిన్న ఐటమ్స్తోనే, చిన్న చిన్న ఆహార పదార్థాలతోనే మన స్పర్మ్ క్వాలిటీని కానీ, ఎగ్ క్వాలిటీని కానీ ఎలా పెంచుకోవచ్చు అన్నది చూద్దాము. సో ఒకటి ఏంటంటే, మనకి ఫుడ్తో ఇంప్రూవ్మెంట్ అన్నది ఇట్స్ ఎ లాంగ్ టర్మ్ ఇంప్రూవ్మెంట్. ఈ పాయింట్ ఒకటి అందరూ కూడా గ్రహించాలి. ఎందుకంటే అందరూ ఏమనుకుంటారంటే, సపోజ్ మన హెచ్పి తక్కువ ఉంది అంటే బ్లడ్ తక్కువ ఉంది అనగానే, మేడం నాకు టాబ్లెట్స్ ఏమొద్దు, నేను ఇంటికి వెళ్ళి క్యారెట్స్ బీట్రూట్స్ తింటాను, నా రక్తం ఇంప్రూవ్ అయిపోతుంది అంటారు. కానీ ఇవాళ మీరు వెళ్ళి 2 గ్లాసుల క్యారెట్ జ్యూస్, 2 గ్లాసుల బీట్రూట్ జ్యూస్ తాగగానే రేపటికల్లా మీ రక్తం 8 నుండి 10 అయిపోదు. బికాస్ ఫుడ్తో వచ్చే చేంజెస్ ఎప్పుడైనా సరే లాంగ్ టర్మ్లో వస్తాయి. మీరు ఒక 3 to 4 months లేదంటే 5 months ఆ ఫుడ్ని సస్టైనబిలిటీ అంటే కంటిన్యూస్గా మెయింటైన్ చేయగలిగితే దెన్ ఇట్ విల్ గివ్ యూ ద రిజల్ట్. బట్ ఇచ్చిన రిజల్ట్ కూడా చాలా మంచిగా ఇస్తుంది అనమాట. కానీ అట్లా మెయింటైన్ చేయాలి అంటే మనం చాలా పద్ధతిగా దాన్ని ఏ పద్ధతిలో తినాలో చూసుకొని, ఒకరోజు తింటారు, 2 రోజులు తింటారు, 3వ రోజు నుండి దాన్ని మానేస్తారు. సో అట్లాగా కాకుండా కంటిన్యూస్గా క్రమ పద్ధతిలో మంచిగా ఒక 3 to 4 months తీసుకుంటే దెన్ వీ కెన్ సీ ద ఎఫెక్ట్. సో ద సేమ్ థింగ్ అప్లైస్ హియర్ ఆల్సో. ఫర్టిలిటీని బూస్టప్ చేసే చాలా ఆహార పదార్థాలు ఉన్నాయన్నమాట. సో ఆహార పదార్థాలు ఏంటి, వాటిని మనం ఎట్లా వాడుకోవాలి అన్నది చూద్దాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కమింగ్ టు ద ఫీమేల్ ఎగ్ క్వాలిటీ. ఫీమేల్ ఎగ్ క్వాలిటీ అన్నది మనకి చాలా మట్టుకి ఐవీఎఫ్ చేసిన తర్వాతే తెలుస్తుంది. కానీ ఒకవేళ మీరు న్యాచురల్గా ప్రెగ్నెన్సీ ప్లానింగ్ చేస్తున్నా, లేదంటే ఐయుఐకి ప్లానింగ్ చేస్తున్నా కూడా ఈ ఆహార పదార్థాలను మీ డైలీ రొటీన్లో ఇంక్లూడ్ చేసుకుంటే ఇట్ విల్ బీ బెటర్. బికాజ్ మంచి ఊసైడ్ క్వాలిటీ ఉంటే అది ఏ పద్ధతి అయినా సరే యూ విల్ హ్యావ్ ఎ బెటర్ సక్సెస్ రేట్. సో ఫీమేల్ ఎగ్ క్వాలిటీ ఇంప్రూవ్ కావాలి అంటే దీస్ ఆర్ ద సమ్ మ్యాజికల్ ఫుడ్స్ దట్ యూ హ్యావ్ టు ఇంక్లూడ్. ఫస్ట్ అవకాడోస్. అవకాడోస్ అన్నది మనం అందరం చాలా మట్టుకు కూడా తినము. మన డైలీ రొటీన్లో అయితే అవకాడోస్ చాలా మందికి కూడా అసలు తెలీదు అవకాడోస్ అంటే ఏంటో కూడా. కానీ ఇప్పుడు అన్ని రకాల మార్ట్లలో కూడా, అన్ని మాల్స్లలో కూడా అవైలబుల్ ఉంది. సో మీరు అవకాడోస్ ఒకసారి తీసుకొని ఒకసారి ట్రై చేసి చూడండి. దే ఆర్ వెరీ వెరీ గుడ్ ఫుడ్, సూపర్ ఫుడ్స్ అవకాడోస్ అన్నవి. ఈ అవకాడోస్ని మీరు నార్మల్గా చిన్నగా సలాడ్స్లో కానీ, లేదంటే జ్యూస్ లాగా కానీ ఎలాగైనా సరే తాగొచ్చు. నెక్స్ట్ కమింగ్ టు ద వెరీ వెరీ బేసిక్ వన్, మన అందరి వంటింట్లలో ఉండేది సెసామే సీడ్స్, అది నువ్వులు. ఈ నువ్వులు అన్నది ఆరోగ్యానికి బలం అని చెప్పి మన చిన్నప్పటి నుంచే మన నానమ్మలు, తాతయ్యలు, అమ్మమ్మలు అందరూ చెప్తూ ఉన్నారు. కానీ మధ్యలో మనమే దానివల్ల ఫ్యాట్ వస్తుంది, ఆయిల్ అది ఇదని చెప్పి చాలా కారణాల వేడవుతుంది అని చెప్పి చాలామంది కొన్ని అపోహలతో మానేశారు. కానీ ఇది చాలా చాలా మంచిది. ఈ నువ్వులను లడ్డూలాగా చేసుకొని కానీ, లేదంటే మన డైలీ ఫుడ్లో దాని పొడిలాగా వాడుకోవడం కానీ చేసుకోవడం ద్వారా కూడా మన స్టామినాని, ఫర్టిలిటీని కూడా బూస్టప్ చేసుకోవచ్చు. దెన్ కమింగ్ టు ద బీన్స్ అండ్ లెంటిల్స్. బీన్స్ అండ్ లెంటిల్స్ అంటే ఇది హై ప్రోటీన్ డైట్ అన్నమాట. సో మన ఎగ్ ఏంటి, ఎగ్ అన్నది నథింగ్ బట్ ఏ ప్రోటీన్. సో మన బాడీలో మనం ఎంత హై ప్రోటీన్ డైట్ తీసుకుంటే మన బాడీలో వచ్చే ఎగ్స్ కూడా అంత మంచి క్వాలిటీగా వస్తాయి. అన్ని రకాల పప్పులు కూడా మంచిగా తినండి. బయట ఫుడ్ మ్యాక్సిమం అవాయిడ్ చేసి ఇంట్లోనే అన్ని రకాల పప్పులు, కందిపప్పు, శనగపప్పు, వీటన్నింటి, పెసరపప్పు, అన్ని రకాల పప్పులని మంచిగా ఆహారంలో ఇంక్లూడ్ చేయడం స్టార్ట్ చేయండి. ఎలాంగ్ విత్ దట్ లెంటిల్స్, మనకి ఈ బీన్స్ ఐటమ్స్ ఉంటాయి కదా, మన వెజిటబుల్స్, చిక్కుడుకాయ కానీ, బీన్స్ కానీ, అలచింత కానీ, ఇట్లాంటి వెజిటబుల్స్ అన్నిటినీ కూడా దాంట్లో ఇంక్లూడ్ చేసుకోండి. బికాస్ అన్నీ కూడా హై ప్రోటీన్ డైట్తో పాటు అందులో మనకి లాట్స్ ఆఫ్ ఫైబర్ అన్నది ఉంటుంది. ఈ ఫైబర్ వల్ల ఏంటంటే మన జిఐటీలో ఉన్న యాంటీ ఆక్సిడెంట్స్ని, స్ట్రెస్ని అంతా తగ్గించి వాటన్నిటిని మంచిగా మనకి మోషన్లో వెళ్ళిపోయేలాగా ఈ ఫైబర్ అన్నది చాలా హెల్ప్ చేస్తుంది. అండ్ అలాంగ్ విత్ దట్ బెర్రీస్, ఈ బ్లూబెర్రీస్ అన్నది చూడండి. ఈ బ్లూబెర్రీస్ అన్నది ఒకప్పుడు మనకి చాలా తక్కువగా అవైలబిలిటీ ఉండేది. బట్ ఈ బ్లూబెర్రీస్ అన్నది ఇప్పుడు డ్రైడ్ ఫామ్లో కూడా చాలా మాల్స్లో, చాలా హిల్ స్టేషన్స్లో మీరు ఎప్పుడైనా ట్రిప్స్కి అట్లా వెళ్ళినప్పుడు మీరు ఈ బ్లూబెర్రీస్ని పర్చేస్ చేసుకోవచ్చు. చాలా హిల్ స్టేషన్స్లో ఇప్పుడు బ్లూబెర్రీస్ అవైలబుల్ ఉన్నాయి. ఈ బ్లూబెర్రీస్ దే ఆర్ వెరీ వెరీ రిచ్ ఇన్ యాంటీ ఆక్సిడెంట్స్ అనమాట. వీటిని కూడా మనం ట్రై చేయొచ్చు.
నెక్స్ట్ ఇది అందరికీ తెలిసిందే నట్స్ అండ్ డ్రై ఫ్రూట్స్. నట్స్ అండ్ డ్రై ఫ్రూట్స్ అందరికీ చెప్తాము. మెయిన్‌గా అయితే వాల్నట్స్, బాదాము వీటన్నిటిని కూడా మాక్సిమం మన డైలీ ఫుడ్‌లో ఈవినింగ్ స్నాక్ రూపంలో లేదంటే మార్నింగ్ లంచ్‌కి, బ్రేక్‌ఫాస్ట్‌కి మధ్యలో 11, 12 అలాగా మార్నింగ్ స్నాక్‌గా కానీ, ఈవినింగ్ స్నాక్‌గా కానీ ప్రయత్నం చేయొచ్చు. నైట్ వాటిని తీసుకొని నానబెట్టి మార్నింగ్ తినడం కానీ, లేదంటే మన సలాడ్స్‌లో ఇంక్లూడ్ చేసుకోవడం, జ్యూసెస్‌లో ఇంక్లూడ్ చేసుకోవడం అలాగా కూడా మనము నట్స్ అండ్ డ్రై ఫ్రూట్స్‌ని ఇంక్లూడ్ చేసుకోవచ్చు. దెన్ వన్ మోర్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఈజ్ జింజర్. ఈ జింజర్ అన్నది ఆరోగ్యానికి మంచిది అని అందరూ చెప్తారు. బట్ ద సేమ్ థింగ్ అల్లం తింటే కూడా వేడి చేస్తది అని చెప్పి చాలా మందికి ఉన్న అపోహ వల్ల చాలామంది తీసుకోవడం అన్నది మానేశారు. కానీ అది కాదండి. ఏదైనా సరే ఒక ఆహార పదార్థాన్ని మనం తీసుకోవాల్సిన పద్ధతిలో, తీసుకోవాల్సిన మోతాదులో తీసుకున్నప్పుడు అది మనకి ఆరోగ్యానికి మంచే చేస్తది. ఇది మంచిది కదా అని తీసుకోవాల్సిన మోతాదు కంటే ఎక్కువ మోతాదులో తీసుకుంటే అది ఏ ఆహార పదార్థమైనా సరే మన ఒంటికి పడదు. సో ఏదైనా సరే తీసుకోవాల్సిన మోతాదులో తీసుకుంటే అది ఒంటికి వేడి చేయడము, లేదంటే మోషన్స్ కావడము అట్లాంటివి ఏది జరగదండి. జింజర్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ సూపర్ ఫుడ్. దీనితో మనకి ఆకలి ఇంప్రూవ్ అవుతది, డైజెషన్ ఇంప్రూవ్ అవుతది. అలాంగ్ విత్ దట్ దీంట్లో ఉన్న కెమికల్స్ వల్ల మన బాడీలో ఉన్న యాంటీ ఆక్సిడెంట్ స్ట్రెస్ మొత్తం కూడా తగ్గుతది. సో జింజర్‌ని మార్నింగ్ మనం మంచిగా వేడి నీళ్ళల్లో ఒక చిన్న ముక్క వేసుకొని కూడా తాగొచ్చు. లేదంటే మన అన్ని రకాల ఫుడ్స్‌లో కూడా దీన్ని మనం ఇంక్లూడ్ చేసుకోవచ్చు. దీనివల్ల కూడా మంచిగా మన ఎగ్ క్వాలిటీ అన్నది ఇంప్రూవ్ అవుతది. దాంతో పాటు మన ఫర్టిలిటీ కూడా బూస్టప్ అవుతదనమాట. సో దీస్ ఆర్ ద స్మాల్ ఫ్యాక్టర్స్ స్మాల్ ఫుడ్స్ విచ్ ఆర్ అవైలబుల్ ఇన్ మన కిచెన్‌లోనే మనకు దగ్గరలోనే అవైలబుల్ ఉంటాయి. వీటన్నిటిని కూడా మనం మన ఫుడ్‌లో ఇంక్లూడ్ చేసుకోవడం ద్వారా మన ప్రెగ్నెన్సీ రేట్‌ని మనం పెంచుకోవచ్చు. సో ఇదంతా కూడా మనం ఎవరికి చెప్పాము? మొత్తం వెజిటబుల్స్ మాక్సిమం తినే వెజిటేరియన్ వాళ్ళకి చెప్పాము. దెన్ వాట్ అబౌట్ నాన్ వెజిటేరియన్స్? నాన్ వెజిటేరియన్స్ అంటారు, మేడం మేము మొత్తం వెజ్జే తినాలి మరి నాన్ వెజ్ తినకూడదా అని. అలా ఏం లేదండి. దేర్ ఆర్ సమ్ సూపర్ ఫుడ్స్ ఫర్ ద నాన్ వెజిటేరియన్స్ ఆల్సో. సో నాన్ వెజిటేరియన్స్‌కి వచ్చేసరికి ఏం చెప్తాము అంటే మాక్సిమం ట్రై టు కన్జ్యూమ్ రెడ్ మీట్. రెడ్ మీట్ అన్నది చాలా ఇంపార్టెంట్. మీట్‌లో డిఫరెంట్‌గా ఉంటాయి కదా! వైట్ మీట్, రెడ్ మీట్ అది అందరికీ తెలుసు. సో ట్రై టు కన్జ్యూమ్ రెడ్ మీట్ ఇన్ ద మాక్సిమం అండ్ ఆయిస్టర్స్. ఈ ఆయిస్టర్స్ అన్నది చాలా మట్టుకి చాలా తక్కువ మంది తింటారు. కానీ ఈ ఆయిస్టర్స్ అన్నది చాలా మంచిది. వెనెవర్ ఒకవేళ మీరు బీచ్ ప్రాంతంలో ఉన్నా, లేదంటే మీకు ఆయిస్టర్స్ బాగా అవైలబుల్ ఉన్నా కూడా వాటిని మీ ఫుడ్‌లో ఇంక్లూడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. దే విల్ గివ్ యూ వెరీ హై ఇమ్యూనిటీ. అలాంగ్ విత్ దట్ దే ఆర్ వెరీ రిచ్ ఇన్ విటమిన్స్ అండ్ న్యూట్రియంట్స్. సో దానివల్ల కూడా మన ఎగ్ క్వాలిటీ అన్నది ఇంప్రూవ్ అవుతది. కమింగ్ టు ద ఫిష్ అన్నది కూడా మంచి సూపర్ ఫుడ్. సో నాన్ వెజ్ తినాలి అనుకున్న వాళ్ళు ఇవన్నీ కూడా వాళ్ళ ఫుడ్‌లో ఇంక్లూడ్ చేసుకోవచ్చు. ఫిష్, స్పెషల్లీ సాల్మన్ ఫిష్ అండ్ ఆయిస్టర్స్ అండ్ రెడ్ మీట్. ఇవి మీ ఫుడ్‌లో మాక్సిమం ఇంక్లూడ్ చేసుకోండి. అండ్ అలాంగ్ విత్ దట్ బాయిల్డ్ ఎగ్ ఈజ్ ద కంప్లీట్ డైట్. అది అందరికీ కూడా తెలుసు. సో ఈ ఫుడ్స్‌ని మీ డైట్‌లో ఇంక్లూడ్ చేసుకోవడం ద్వారా యూ కెన్ ఇంప్రూవ్ యువర్ ఎగ్ క్వాలిటీ అండ్ యువర్ సక్సెస్ రేట్. అండ్ దట్ టు అట్‌లీస్ట్ ఫర్ ఒక 3 to 6 మంత్స్. ఇవాళ మనం ఎగ్ తినేసి రేపు ఇంప్రూవ్ కావాలి అనుకోవడం కాదు. ఒక క్రమ పద్ధతిలో, క్రమశిక్షణతో ఒక 3 to 6 మంత్స్ మీరు ఈ ఫుడ్స్‌ని తీసుకోవడం వల్ల మీ సక్సెస్ రేట్‌ని మీరు ఇంప్రూవ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ కమింగ్ టు మేల్స్. మరి మగవాళ్ళ సంగతి ఏంటి? మరి మగవాళ్ళలో ఏమేమి తీసుకోవాలి? సో మగవాళ్ళలో ఏంటంటే స్పెర్మ్ క్వాలిటీ అన్నది మనకి నంబర్, DNA ఫ్రాగ్మెంటేషన్ తగ్గడానికి ఇవన్నీ దీస్ ఆర్ ద సూపర్ ఫుడ్స్ ఫర్ ద స్పెర్మ్ క్వాలిటీ. మెయిన్‌గా పొమోగ్రానేట్స్. ఎప్పుడైనా సరే ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ ఆర్ ఆల్వేస్ గుడ్ ఫర్ హెల్త్. మెయిన్‌గా పొమోగ్రానేట్స్ అంటాం. ఎందుకంటే పొమోగ్రానేట్స్‌లో మనకి విటమిన్ E అన్నది మంచిగా ఉంటది. విటమిన్ E ఉంటది, విటమిన్ C, విటమిన్ A అన్ని రకాల విటమిన్స్ ఉంటాయి. దాంతో పాటు ఇట్ ఈస్ వెరీ రిచ్ ఇన్ ఫైబర్. ఈ ఫైబర్‌తో ఏంటంటే మనకి బాడీలో ఉన్న ఆక్సిడేటివ్ స్ట్రెస్ అనేది బాగా తగ్గిపోతది. అది తగ్గిపోవడం వల్ల మనకు బాడీలోనే వితిన్ ద స్ట్రెస్ తగ్గిపోతే మనకొచ్చే స్పెర్మ్ క్వాలిటీ అనేది ఆటోమేటిక్‌గా పెరిగిపోతది. దాంతో పాటు పాలకూర, ఆస్పరాగస్ ఇవన్నీ కూడా మనకు హెల్త్‌కి మంచివి. మన స్పినాచ్‌ని మనం చాలా రకాలుగా ఇంక్లూడ్ చేసుకోవచ్చు. ఒక కర్రీ వండుకోవడం ఒకరికే తెలుసు. కానీ అది కాకుండా మనం ఆకుకూరల్ని సలాడ్స్ లాగా వాడుకోవచ్చు, జ్యూస్ లాగా వాడుకోవచ్చు. ఇంకా ఎలాగైనా సరే మనం మన ఫుడ్‌లో మాక్సిమం ఇంక్లూడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఈ వాల్నట్స్ అన్నవి ఇట్ ఈస్ లైక్ వెరీ
వెరీ ఇంపార్టెంట్ ఫుడ్ ఫర్ ద స్పర్మ్ క్వాలిటీ. వాల్నట్స్ని మంచిగా మనం నైట్ సోక్ చేసి మార్నింగ్ ఆ వాటర్తో సహా తాగడం కానీ, లేదంటే వాటిని వాల్నట్స్కి సంబంధించిన వాల్నట్స్ విత్ షుగర్ కూడా మనకి అవైలబుల్ ఉంటుందన్నమాట. మన పల్లి పట్టిలాగా వాల్నట్స్తో చేసినవి కూడా అవైలబుల్ ఉంటున్నాయి మార్ట్స్లో డైరెక్ట్గా. వాటిని కూడా మనం తీసుకోవచ్చు. అండ్ బ్రకోలీ అండ్ బీన్స్. ఈ బీన్స్లో కూడా మ్యాక్సిమం కూడా మనం రెడ్ బీన్స్ అని చెప్తాం, కిడ్నీ బీన్స్ అంటాం కదా. ఆ కిడ్నీ బీన్స్ అన్నవి మనం వాటిని కర్రీలాగా కానీ, లేదంటే నార్మల్గా బాయిల్ చేసుకొని కానీ తీసుకోవచ్చు. అండ్ వెరీ ఇంపార్టెంట్ వన్, బనానాస్. బనానాస్ ఆర్ వెరీ హై ఇన్ పొటాషియం. దిస్ పొటాషియం ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద స్పర్మ్ గ్రోత్. సో మనకి దగ్గరలో బాగా అవైలబిలిటీలో ఉండేది బనానాస్. అండ్ బనానాస్, పొమగ్రానేట్, బీన్స్ ఇవన్నీ కూడా మనం తీసుకోవడం ద్వారా మీ ఫుడ్లో మంచిగా ఇంక్లూడ్ చేసుకోవడం ద్వారా మీ స్పర్మ్ కౌంట్ని పెంచుకోవచ్చు. అఫ్ కోర్స్ ఆస్పరాగస్, బ్రకోలీ ఇవన్నీ కూడా ఉన్నాయి, కానీ ఇవన్నీ మనం చాలా మటుకి మనం తినే అలవాటు లేదు. కానీ ఇవన్నీ కూడా మంచి ఫుడ్స్. ఒకప్పుడు ఇవన్నీ అవైలబుల్ ఉండకపోయేవి, కానీ ఇప్పుడు అందరికీ కూడా అవైలబిలిటీలో ఉంటున్నాయి. సో వీటిని కూడా మీ ఫుడ్లో ఇంక్లూడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో ఇలాగా మనం ఈ ఫుడ్స్ అన్నిటినీ కూడా మీ డైలీ డైట్లో ఇంక్లూడ్ చేసుకుంటే యూ కెన్ హ్యావ్ ఏ గుడ్ సక్సెస్ రేట్. థ్యాంక్ యూ.